Hosea 11th chapter 3rd verse. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే. ఏమంటుంది దేవుడు ఇక్కడ? ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే అని దేవుడు వాక్యంలో అంటున్నాడు. అంటే ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే తల్లిదండ్రులు లేదా ఒక తండ్రి కానీ తల్లి కానీ పిల్లలను ఏ విధంగా ప్రేమగా వారిని పెంచుతారో, ప్రేమగా వారిని నడిపిస్తారో, ఆ విధంగానే దేవుడు కూడా ఇక్కడ తన యొక్క బిడ్డలను అదే విధంగా ప్రేమగా నడిపించే దేవుడు. అంటే ఇక్కడ మనకి దేవుని యొక్క మంచి హృదయం అనేది ఏంటో మనకి అర్థమవుతుంది. అయితే ఒక తండ్రి తన పిల్లల్ని లేదా తల్లిదండ్రులు తన పిల్లల్ని ఏ విధంగా వారి యొక్క కష్ట సమయాల్లో కానీ వారి యొక్క బలహీనతలో కానీ తల్లిదండ్రులు ఏ విధంగా తమ పిల్లల్ని విడిచిపెట్టారో ఆ విధంగానే దేవుడు కూడా మనల్ని ఎన్నడూ విడిచిపెట్టినటువంటి దేవుడు. నీ యొక్క కష్ట పరిస్థితిలో కానీ నీ యొక్క బలహీనతలో కానీ దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టాడు. ఆయన ఎప్పటికీ కూడా నీకు సహాయం చేయడానికి, నిన్ను బలపరచడానికే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను ఎల్లప్పుడూ నీ యొక్క బలహీనతలో ఆయన నీకు బలమిచ్చి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. మనం ఇశ్రాయేలీయుల జీవితాన్ని చూసినట్లయితే దేవుడు వారిని అరణ్యంలో విల్డర్నెస్లో ఏ విధంగా నడిపించిండో, వారిని సురక్షితంగా వారు చేరవలసిన స్థలానికి దేవుడు వారిని ఏ విధంగా ఎంత ప్రేమగా వారిని నడిపించిండో మనం చూడగలం. అదేవిధంగా ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆ విధంగానే నడిపించగలడు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు నువ్వు చేరవలసినటువంటి గమ్యస్థానానికి, నీ యొక్క డెస్టినీకి తప్పకుండా చేరుస్తాడు. ఏ శత్రువే కానీ ఎవ్వరే కానీ నిన్ను ఆపలేరు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు ఎవ్వరు నిన్ను ఏమీ చేయలేరు. అయితే ఎప్పుడైతే నీకు నీ పరిస్థితిని చూసి ఇంకా నేను దీని నుండి బయటికి రాలేను, లేకపోతే ఇంకా నాకు ఇటువంటి పరిస్థితిలో నేను ఉండలేను, ఐల్ గివ్ అప్ అని నువ్వు అనుకుంటావో, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఇంకా నీతోనే ఉన్నాడు, ఇంకా నిన్ను నడిపిస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు నీకు ఆ విధంగా అనిపించవచ్చు, కానీ దేవుడు నిన్ను చేయి విడవనటువంటి దేవుడు. ఈరోజు నీ లైఫ్ను ఒకసారి నువ్వు చూసుకున్నట్లయితే ఇంతవరకు నిన్ను నడిపించినటువంటి దేవుడు ఇక ముందు నిన్ను నడిపించాడా? కొన్నిసార్లు నీకు ఆ విధంగా అనిపిస్తుండొచ్చు, ఇంకా నేను ఈ జీవితంలో నేను ఈ విధంగా జీవించలేను, నాకు కష్టంగా ఉందని నీకు అనిపిస్తుండొచ్చు. కానీ ఒక్కసారి నువ్వు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అద్భుతాలు, దేవుడు నిన్ను నడిపించినటువంటి విధానాన్ని బట్టి నువ్వు చూసినట్లయితే తిరిగి నీ యొక్క దేవుడు నీకు చేసినటువంటి మిరకల్స్ని గుర్తు తెచ్చుకున్నట్లయితే దేవుడు తప్పకుండా తిరిగి నిన్ను లేవనెత్తుతాడనే విశ్వాసంలోనూ కొనసాగాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఇశ్రాయేలీయులకు ఏ విధంగా తోడుండి దేవుడు నడిపించిండో, నిన్ను కూడా ఇప్పటివరకు నిన్ను నడిపించిన దేవుడు ఇక ముందు కూడా వారికి తోడై ఉండినట్లు నీకు కూడా ఇంకా తోడై ఉండి దేవుడిని నడిపిస్తాడు. నువ్వు దేవుని చిత్తంలో నడుస్తున్నట్లయితే దేవుడు నీకు స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి నేర్పిస్తాడు. మనము తల్లిదండ్రులనే చూసుకున్నట్లయితే పిల్లలకి మెల్లిమెల్లిగా ఒకటి తర్వాత ఒకటి నేర్పిస్తారు, ఒకటేసారి అన్నీ నేర్పియరు. అదేవిధంగా దేవుడు కూడా నీకు ఒకదాని వెనుక ఒకటి నేర్పిస్తూనే ఉంటాడు. నీకు డిసిప్లిన్ నేర్పిస్తాడు, ప్రార్థించడం ఏ విధంగా నేర్పిస్తాడు, వాక్యం చదవడం ఏ విధంగా నేర్పిస్తాడు, విశ్వాసంలో కొనసాగడం ఏ విధంగా ఉండాలో నేర్పిస్తాడు. మిరకల్స్ దేవుడు చేస్తూ నీ విశ్వాసాన్ని పెంచడం అవన్నీ దేవుడు చేస్తుంటాడు. ఒక సమయాన నీ విశ్వాసం కోల్పోకుండా ముందే దేవుడు నిన్ను సిద్ధపరిచి ఆ యొక్క విశ్వాసంలో కూడా కొనసాగించడానికి కూడా అటువంటి విశ్వాసాన్ని కూడా దేవునికి ఇస్తాడు. ఒక్కొక్కటి ఒకదాని వెనుక ఒకటి స్టెప్ బై స్టెప్ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. శిల్వ మీద మనకి ఎవరు ఆశీర్వాదాలు ఇచ్చింది? దేవుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు ఇచ్చిండు. చూడండి, ఆ విధంగా అబ్రహాంని మనం చూసుకున్నట్లయితే కూడా నువ్వు అబ్రహాము వల్ల నీకు ఏమీ తెలియకపోయినా నువ్వు దేవుడి మీద నమ్మకంతో దేవుడి మీద విశ్వాసం పెట్టి నువ్వు జీవించినట్లయితే తప్పకుండా
దేవుడు నిన్ను నీ యొక్క గమ్యస్థానానికి చేరుస్తాడు. అబ్రహాంను ఆశీర్వదించినటువంటి దేవుడు నీకు కూడా అబ్రహాం బ్లెస్సింగ్స్ ఇచ్చి నిన్ను కూడా దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అయితే ఈరోజు నీ పరిస్థితిలో కృంగిపోయి ఉన్నవేమో, నువ్వు వేదనతో ఉన్నవేమో, బాధపడుతున్నవేమో, ఎవరితో నీ బాధను షేర్ చేసుకోలేము. కానీ దేవుడు అన్నీ చూస్తున్నటువంటి దేవుడు. కొన్నిసార్లు నీకు అనిపిస్తుండొచ్చు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా, నా మనవి వింటున్నాడా లేదా, ఇంతగా నేను ప్రార్థిస్తున్నాను కదా, ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు కొన్నిసార్లు పరీక్షించే దేవుడు. నీ హృదయం ఎటువంటిది, నీ యొక్క కష్ట పరిస్థితిలో కూడా నువ్వు ఇంకా దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావా లేదా, లేదా నువ్వు దేవుని విడిచిపెట్టేస్తావా అన్నది కూడా దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. ఒకసారి నీ పరీక్ష ముగించిన తర్వాత దేవుడు ఒక మహిమ ఇస్తాడు. ఆ యొక్క మహిమతోని తన నామానికి కూడా మహిమ వస్తుంది. సో దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు బాధపడుతుంటే ఆయన చూసే దేవుడు కాదు, ఊరుకుండే దేవుడు కాదు, తప్పకుండా న్యాయం తీర్చే దేవుడు. ఒకవేళ ఈరోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నవేమో, దేవుని ప్రేమను పొందుకోలేని స్థితిలో ఉన్నవేమో, ఘోర పాపంలో ఉన్నవేమో, ఇటువంటి బ్లెస్సింగ్స్ నేను ఏ విధంగా పొందుకోవాలి, ఎంతో పాపం చేసేసినాను, ఇంకా నేను అర్హురాలనా అనుకోవచ్చు నువ్వు. కానీ దేవుడు చాలా ప్రేమగల దేవుడు, ఎటువంటి పాపినైనా క్షమించే దేవుడు. దేవుడు క్షమించలేనటువంటి పాపం అంటూ ఏదీ లేదు. నువ్వు పుట్టక మునుపే, జగత్పునాది వేయబడక మునుపే ఆయన వధింపబడిన గొర్రెపిల్ల, అంటే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. కనుక ఈరోజు ఒకవేళ నువ్వు ఇంకా పడిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుణ్ణి అడుగు, నీ పాపాలను క్షమించమని. తప్పకుండా దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు. అయితే ఈరోజు ఎంతో ప్రేమగల దేవుడు, మనని హత్తుకునే దేవుడు, మనని ప్రేమించే దేవుడు. నువ్వు ఎటువంటి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నా కానీ, నువ్వు ఎంత లోతైన పాపంలో ఉన్నా కానీ దేవుడు నిన్ను తిరిగి పైకెత్తగలిగినటువంటి దేవుడు మనకుండగా ఒక్కసారి ప్రార్థించి ఈరోజు, దేవా నా పాపములను క్షమించు అని. మరి వాక్యంలో వ్రాయబడి ఉన్నట్లు వారిని కౌగిలించుకొనిన వాడను నేనే అని అన్నాడు దేవుడు. అంటే ఎంతో ప్రేమగల దేవుడు ఆయన, మనల్ని హత్తుకొని జీవించే దేవుడు. నువ్వు ఎటువంటి పాపం చేస్తున్నా, నీకు నేను పాపంలో ఉన్నా నీకు అనిపిస్తుందేమో, కానీ దేవుడు నీ పాపానికి నువ్వు ఒప్పుకోకపోతే దానికి ఒక శిక్ష అనేది ఉంటుంది, దానికి ఒక పనిష్మెంట్ అనేది ఉంటుంది. కానీ ఆ పనిష్మెంట్లో నుండి కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాలనే ఉద్దేశం ఉంటుంది. సో కనుక ఈరోజు నువ్వు పడిపోయినటువంటి స్థితిలో ఉంటే కూడా ప్రార్థించు, దేవుడు తిరిగి నిన్ను పైకి లేవనెత్తగలడు. దేవుని ప్రేమను పొందుకో, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకొని ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా జీవించు. గాడ్ బ్లెస్ యూ.